ఏవైతే విషయాలు బయటకొస్తున్నాయో, ఫోను నంబర్‌లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయో, వాళ్ళందరిని పిలుస్తున్నారో, విచారణలో వస్తున్న విషయాలు చూస్తే అయితే ఫోను ట్యాపింగ్ జరిగింది అన్న మాట అయితే వాస్తవం. అది అందరికీ అర్థమవుతున్న విషయం. కానీ అది అధికారులు చేశారా? ముఖ్యమంత్రి చెప్తే చేశారా? ఇవన్నీ కూడా ఫర్దర్‌గా ఇంకా తెలియాల్సింది. బీఆర్ఎస్ నాయకులు చెప్పేది ఏంటి అంటే అధికారులు చేశారు. దానికి ముఖ్యమంత్రికి లేదా కేటీఆర్ గారికి సంబంధం లేదు అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న విషయం. సరే, సంజయ్ గారు మాట్లాడిందైనా, కేటీఆర్ గారి గురించి మాట్లాడిందైనా, కేటీఆర్ గారు సవాల్ చేసిందనైనా, మొత్తానికి అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుందనుకోవాలి? నిజంగా సంజయ్ గారు ఆరోపించినట్టు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని, గత ముఖ్యమంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇప్పుడు మనము కేటీఆర్ విషయం కానివ్వండి, బండి సంజయ్ వ్యాఖ్యల విషయం కానివ్వండి, ఇంతకుముందు మిత్రులు, కాంగ్రెస్ మిత్రులు మాట్లాడిన విషయాలు చూస్తున్నాం. ఇప్పుడు చాలా స్పష్టంగా ఏం తెలుస్తుందంటే, రాజ్యం, స్టేట్ పాలకులు ఎవరైతే మనం సీఎంగా ఉన్న వాళ్ళు పోలీసుని దుర్వినియోగం చేస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ ని తమ చెప్పు చేతులు తీసుకు. పోలీస్ వాళ్ళు కూడా ఎట్లా ఉంటారంటే, ఏ సీఎం అయితే ఎవరికైతే అధికారంలో ఉంటారో వాళ్ళకి అన్కాన్స్టిట్యూషనల్ గా, అంటే తమ బాధ్యతలను మర్చిపోయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మర్చిపోయి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఇప్పుడు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న పోలీస్ అంతే. వీళ్ళు ఏ రాజ్యం కూడా, ఏ సీఎం కూడా అతీతం కాదు. లేకపోతే వాళ్ళ పోస్టింగ్స్ మారిపోతుంటాయి. ఓవరాల్ గా కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, మోడీ కానివ్వండి, ఈ మూడు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే విషయం ఏంటంటే, రాజ్యం, స్టేట్ ఇట్ సెల్ఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ ని తన చెప్పు చేతుల్లో తీసుకుంటుంది. అత్యుత్సాహంగా వీళ్ళు పోస్టింగ్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి, ఈ కాన్స్టిట్యూషన్ లో ఉండేటువంటి ఇంతకుముందు చెప్పిన నియమ నిబంధనలు ఏవైతే ఉంటాయో, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, అవసరం ఏంటి అనేది దాని మీద సుదీర్ఘమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది. ఆ ఎక్సర్సైజ్ ఏం చేయాలి? ఇప్పుడు నేను ఒక మాట సూటిగా అడుగుతున్నా మన కాంగ్రెస్ మిత్రులు, చెప్తారా? ఇప్పుడు చేయట్లేదా? ఇప్పుడు జరగట్లేదా? చెప్పమనండి. ఇప్పుడు జరగట్లేదా? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా లేదా? పోలీసులు ట్యాప్ చేస్తున్నారా లేదా? కాంగ్రెస్ మిత్రుని చెప్పమని ఇప్పుడు మాట్లాడిన కాంగ్రెస్ రాజ్యం ఎప్పుడు కూడా చేస్తారు. నేను చెప్తున్నా, మళ్ళీ మీరు దిగిపోయినాక మళ్ళీ మీ ట్యాపింగ్ విషయం వస్తుంది. రేవంత్ రెడ్డి ఆల్సో పోయి, ఎందుకంటే ఎస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఉనికికి ప్రమాదం ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తారు? మంత్రుల ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎందుకు చేస్తారు? నాకేమన్నా ప్రమాదం ఉందా? ఎమ్మెల్యే ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎమ్మెల్యేలు ఎక్కడ దూరుతారా? ఇవన్నీ కూడా రాజ్యం చేయాల్సిన పనులు కావు. ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ది పోలీస్. అనాథరైజ్డ్ ట్యాపింగ్, అనాథరైజ్డ్ పోలీస్ అంటారు. ఈ పోలీసింగ్ విషయం ఇంతకు ముందు బయటికి రాకపోయేది. ఈసారి చాలా స్పష్టంగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిందంటే బయట వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉందంటే, మా ఫోన్ ట్యాప్ కూడా రేపు తెలుస్తుందని కావచ్చు, చాలా నెమ్మదిగా ఎంక్వైరీ చేసుకుంటూ పోతుంది. రేపు వీళ్ళు దిగిపోయాక మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఉంటుంది కదా, మళ్ళీ వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినా లేదా చెక్ చేస్తారు. ఇది జరిగి తిరుగుతుంది. ఎందుకమ్మా మరి ఆ డిస్క్లని తీసుకెళ్ళేసి హుసేన్ సాగర్ పడేసి, ఒక పోలీస్ ఆఫీసర్ డిస్క్లను తీసుకెళ్ళేసి హుసేన్ సాగర్ పడేస్తే మీరు ఏం చేసిండ్రు? ఇంకా చట్టం అనుకుంటూ పోతున్నారు, ఇంకా సుదీర్ఘంగా తీసుకుపోతున్నారు. ఇంకా సుదీర్ఘంగా తీసుకుపోవాల్సిన అవసరం లేదు. త్వరితగతిన న్యాయాన్ని, త్వరితగతిగా చట్టాన్ని చేయాలి.